హాయ్, ఈ వీడియోలో మనం డిస్క్ పార్టీషన్స్ ఎలా చేస్తారు లైనక్స్లో అనే దాని గురించి తెలుసుకుందాము. ఇక్కడ డిస్క్ పార్టీషన్స్ అంటే ఒక డిస్క్ మనం లైనక్స్ సర్వర్కి అటాచ్ చేసినప్పుడు ఆ డిస్క్కి ఫోర్ పార్టీషన్స్ చేయగలము. 3 ప్రైమరీ పార్టీషన్స్ అండ్ 1 ఎక్స్టెండెడ్ పార్టీషన్. ఈ ఎక్స్టెండెడ్ పార్టీషన్ అనేది స్పెషల్ పార్టీషన్. దానిని మల్టిపుల్ లాజికల్ పార్టీషన్స్గా క్రియేట్ చేసి మనం ఎల్విఎం చేసుకోవచ్చు. ఇప్పుడు డిస్క్ లిస్ట్ చూస్తాము. fdisk -l కమాండ్ తోటి మీకు ఇక్కడ చూపిస్తున్నటువంటి కమాండ్ నాకు ఈ సిస్టంలో క్రియేట్ అయినటువంటి కమాండ్స్ /dev/sda అనేటటువంటి ఒక డిస్క్ ఉంది. ఆ డిస్క్లో 2 పార్టీషన్స్ ఉన్నాయి. దీనిలోనే ఓఎస్ అంతా ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇది ఇన్స్టాలేషన్ అప్పుడు ఇస్తాం కాబట్టి. డిస్క్ /dev/sgb ఉంది. సెకండ్ డిస్క్. ఇంకా 2 డిస్క్స్ మాత్రమే నాకు ఈ సిస్టంలో ఉన్నాయి. ఇంకా sda/dev అనేది 859 MBలో ఉంది, అంటే 8 GB డిస్క్ ఇది. అలాగే మీరు 4294 అనేది ఈ SDBకి చూడొచ్చు. దీనికి 4 GB డిస్క్ అని మనం అర్థం చేసుకోవచ్చు. డిస్క్ సైజెస్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, దాని ప్రకారమే ఇవి ఉంటాయి. ఇప్పుడు డిస్క్ని ఎలా క్రియేట్ చేస్తాము, ఎలా పార్టీషన్ చేస్తామో చూద్దాము. fdisk /dev/ మనం ఇవ్వాల్సింది ఇక్కడ డివైస్ నేమ్ ఇవ్వాలి. ఈ డివైస్ నేమ్ ఇచ్చినప్పుడు మనకు M అని కానీ ప్రెస్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఉండేటటువంటి లెటర్స్ ఎందుకు యూజ్ చేస్తారు, ABCDLMN ఇవన్నీ లెటర్స్ ఉన్నాయి X వరకు. ఈ లెటర్స్ని ఎందుకు యూజ్ చేస్తారు అనేది మనం ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు న్యూ పార్టీషన్ చేయబోతున్నాను కాబట్టి N అనే లెటర్ని తీసుకుంటున్నాను. ఇది న్యూ పార్టీషన్కి. డిలీట్ చేయాలనుకుంటే D తీసుకోవచ్చు. ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ మీరు చూడండి. ఇక్కడ N ఇస్తాను నేను. N నాకు ఇది ఫస్ట్ ఎంటీ డిస్క్ కాబట్టి నేను 3 ప్రైమరీ పార్టీషన్స్ 1 ఎక్స్టెండెడ్ పార్టీషన్ చేస్తాను. దానికోసం P ఇస్తాను. ఫస్ట్ పార్టీషన్ 1 అని ఇస్తాను. ఇక్కడ ఫస్ట్ సిలిండర్ మనకి ఈ డిస్క్లో, ఈ 4 GB డిస్క్లో సిలిండర్స్ ఎన్ని ఉంటాయండి? 522 సిలిండర్స్ ఉంటాయి. 1 నుంచి 522. ఇక్కడ నేను ఫస్ట్ సిలిండర్ని డిఫాల్ట్ వాల్యూగా ఇస్తాను. అది సెకండ్ లాస్ట్ సిలిండర్ సైజుని బట్టి ఈ సిలిండర్స్ అనేవి తీసుకుంటుంది. ఇక్కడ లాస్ట్ సిలిండర్స్ ఆర్ సైజ్ ఇక్కడ మీరు చూస్తున్నారు. ప్లస్ సైజ్ KMG అనేసి ఇలాగే మనం ఇక్కడ కూడా ప్రొవైడ్ చేయాలి. ప్లస్ 500 K కానీ M కానీ G కానీ ఇవ్వచ్చు. నేను ఇక్కడ M ఇస్తాను. M అంటే మెగాబైట్స్. నెక్స్ట్ T అనే లెటర్ని ప్రెస్ చేస్తే మనం ఇక్కడ పార్టీషన్కి మనం ఈ LVMని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ లైనక్స్ LVM ID 8E ఉంటుంది. ఈ 8E అనేది ఇచ్చినప్పుడు మాత్రమే ఇది లైనక్స్ LVMగా తీసుకుంటుంది, లేకపోతే లైనక్స్లో యాడ్ అయిపోతుంది. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ IDs ఉంటాయి. వీటిని హెక్సా కోడ్స్ అని కూడా అంటారు. అప్పర్ కేస్ Lని ప్రెస్ చేసినట్లయితే మనకు నెంబర్ ఆఫ్ IDస్ని ఇక్కడ చూపిస్తుంది. ఇవన్నీ మనకు సిస్టంలో ఉండేటటువంటి IDs. మనకు కావాల్సింది 8E లైనక్స్ LVM. ఇక్కడ చూసినట్లయితే లైనక్స్ 83 ఉంది. మనం ఏది ఇవ్వకపోతే డిఫాల్ట్గా 83 తీసేసుకుంటుంది. స్వాప్ కోసం పార్టీషన్ క్రియేట్ చేసినట్లయితే 82 ఇస్తాము. ఇక్కడ 8E ఇస్తాను. ఇప్పుడు అంటే పార్టీషన్ క్రియేట్ అయిపోయింది. W అని ఇచ్చినట్లయితే మనకు సేవ్ అయిపోతుంది ఈ పార్టీషన్. మీరు చూడొచ్చు fdisk
-l అనే కమాండ్ ఇచ్చినట్లయితే మనకు పార్టీషన్ /dev/sdb1 అనేది క్రియేట్ అయింది. స్టార్టింగ్ 165 సిలిండర్ వరకు 522081 అనేది బ్లాక్స్ ఉన్నాయి. 80 ఇచ్చిన హెక్సా కోడ్ లైనెక్స్ ఎల్విఎంగా ఇది సిస్టమ్ క్రియేట్ చేసింది. ఇక్కడ మీరు చూస్తున్నారు 1 to 65 అనేది ఈ 65 సిలిండర్స్ ఈ పార్టీషన్కి అసైన్ అయినాయి. ఇప్పుడు సెకండ్ పార్టీషన్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. సేమ్ fdisk /dev/sdb అని తీసుకోండి. మళ్ళీ అగైన్ n ఇవ్వండి. p ప్రైమరీ పార్టీషన్ 2 సెకండ్ పార్టీషన్ డిఫాల్ట్ వాల్యూ ఫస్ట్ సిలిండర్. ఇక్కడ కూడా నేను 500 MB స్పేస్ని ఈ సిస్టమ్ కోసం ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ t పార్టీషన్ నెంబర్ 2 80 దెన్ w సేవ్. ఇలా పార్టీషన్ చేసిన తర్వాత దీనిని పార్ట్ ప్రోబ్ అనే కమాండ్తో పార్టీషన్ టేబుల్ ఇన్ఫర్మేషన్కు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ డిస్క్లన్నీ ఒకేసారి క్రియేట్ చేసి ఒకే పార్ట్ ప్రోబ్ కమాండ్ని నేను ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నేను ప్రైమరీ పార్టీషన్ 3 క్రియేట్ చేయబోతున్నాను. కమాండ్ n p ప్రైమరీ థర్డ్ పార్టీషన్ ఫస్ట్ సిలిండర్ డిఫాల్ట్ వాల్యూ లాస్ట్ సిలిండర్ 500 m అప్పర్ కేస్ m దెన్ t ఎంటర్ థర్డ్ పార్టీషన్ 80 హెక్సా కోడ్ w ఫర్ సేవ్ అయిపోయింది. ఇక్కడ ఇంకొక చూడాలనుకుంటే మీరు fdisk-l ఇస్తే థర్డ్ పార్టీషన్ దాని సిలిండర్స్ దానికి ఉండేటటువంటి బ్లాక్స్ ఇవన్నీ మనం చూడొచ్చు. ఇప్పుడు నేను ఎక్స్టెండెడ్ పార్టీషన్ క్రియేట్ చేస్తాను. సేమ్ ఎలా అయితే చేస్తామో ప్రైమరీ పార్టీషన్స్ ఇది కూడా అలాగే చేస్తాము. ఇక్కడ మాత్రం ఈ అని తీసుకుంటాము. ఇది తీసుకున్న తర్వాత ఫస్ట్ సిలిండర్ ఇక్కడ కూడా డిఫాల్ట్ వాల్యూ వదిలేస్తాను. ఎక్స్టెండెడ్ సిలిండర్ ఎక్స్టెండెడ్ పార్టీషన్ అంటే మనం ఈ ఎక్స్టెండెడ్ పార్టీషన్ క్రియేట్ చేసిన తర్వాత దీనిలో నుంచి మల్టిపుల్ లాజికల్ పార్టీషన్స్ని క్రియేట్ చేసుకోవడానికి వీలవుతుంది. దానికోసం నేను ఇక్కడ ఫస్ట్ సిలిండర్ ఎంటీ ఇస్తాను. నేను ఇక్కడ ఎక్స్టెండెడ్ సిలిండర్ ఇది ఫోర్త్ పార్టీషన్ కాబట్టి ఇది ఎంటైర్ 196 నుంచి 522 పార్టీషన్స్ ఈ సిస్టమ్కే నేను అసైన్ చేస్తాను. దానికోసం ఎంటర్ ఇస్తాను. ఏ వాల్యూ ఇక్కడ ఇవ్వకుండా ఇక్కడ టీ ఇస్తాను. ఫోర్త్ పార్టీషన్ కాబట్టి 480 హెక్సా కోడ్ w ఇస్తే సేవ్ అయిపోతుంది. మీరు fdisk-l అనే కమాండ్ని చూసినట్లయితే మనకు /dev/sdb4 అనేది ఎక్స్టెండెడ్ పార్టీషన్గా ఇక్కడ క్రియేట్ అయింది. దీనిలో నుంచి మల్టిపుల్ లాజికల్ పార్టీషన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే fdisk/dev/sdb దెన్ n ఇక్కడ మనకు ప్రైమరీనా ఎక్స్టెండెడ్ అని అడగదు తర్వాత, ఎందుకంటే మనం ఉన్నటువంటి ఫుల్ సిలిండర్స్ ఈ ఎక్స్టెండెడ్ పార్టీషన్కి అసైన్ చేసేసాం కాబట్టి ఇంకా ఇక్కడ 196 522 ఉన్నాయి. డిఫాల్ట్ వాల్యూకి వదిలేసి ఇక్కడ నేను అగైన్ 500 MB స్పేస్ని ఈ పార్టీషన్ కోసం అలాట్ చేస్తాను. ఫిఫ్త్ పార్టీషన్ కాబట్టి ఇది 5 నెంబర్ 80 w ఇస్తే సేవ్ అవుతుంది. మీరు fdisk-l అనే కమాండ్లో చూడొచ్చు. ఫిఫ్త్ సిలిండర్ 196 నుంచి 260 వరకు ఈ సిలిండర్స్ని ఆక్యుపై చేసింది. దాని సైజు 522.081 అంటే 500 MB అంటే ఎగ్జాక్ట్గా 500 రాదు, 503.502 అలా మనకు వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ 3 ప్రైమరీ పార్టీషన్స్ 500 MBతో 1500 MB 3 పార్టీషన్స్కి అలాట్ అయింది. అలాగే 2500 MB ఫోర్త్ పార్టీషన్ ఎక్స్టెండెడ్ పార్టీషన్కి అలాట్ అయిపోయింది. ఇక్కడ మనకు ఫిఫ్త్ పార్టీషన్ కూడా 500 MBతో క్రియేట్ చేశాను. ఎన్ని పార్టీషన్స్ వస్తాయి చేసుకోగలము మనం అన్ని పార్టీషన్స్ని సైజుని బట్టి రిక్వైర్మెంట్ని బట్టి మనం చేసుకోవచ్చు.
ఎన్ ఫస్ట్ సిలిండర్ డిఫాల్ట్. ఇక్కడ సేమ్ 500 ఇస్తాను. మీరు కావాలంటే 100, 200 ఇలా ప్రాక్టీస్ పర్పస్ కోసం యూజ్ చేసుకోండి. ఇక్కడ టీ 6 పార్టీషన్ కాబట్టి 6 80W. అలాగే 1 మోర్ పార్టీషన్ చేస్తాను, ఎక్స్టెండెడ్ పార్టీషన్ ఎన్ ఫస్ట్ సిలిండర్ డిఫాల్ట్ వాల్యూ ప్లస్ 500M ఎంటర్ టీ 7th పార్టీషన్ 80W. again 1 more partition n enter plus 500M t 8th partition hexa code 80W. సేవ్. మీకు ఇక్కడ సిస్టంలో డిస్టర్బెన్స్ సౌండ్ వస్తుంది, సిస్టమ్ ప్రాబ్లం ఉంది. 2-3 days వరకు వీడియోస్ పెట్టలేని రిపేర్కి ఇస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు ఇంకా డిస్క్ లిస్ట్ చూసినట్లయితే 8 పార్టీషన్స్ 500MB తోటి క్రియేట్ అయిపోయినాయి. ఇంకొక పార్టీషన్ క్రియేట్ చేస్తాను. ఎన్ని పార్టీషన్స్ వస్తాయో 500MBతోనే క్రియేట్ చేస్తాను. ఎన్ని వస్తాయో చూద్దాము. మీరు 100, 200 ఇచ్చినట్లయితే నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ 456 నుంచి 522 వరకు ఇది ఒక పేజ్ చేస్తుంది. ప్లస్ 500M ఎన్ డిఫాల్ట్ వాల్యూ ఇక్కడ డిఫాల్ట్ 522 అని తీసేసుకుంది. మీకు కనిపిస్తుంది 521, 522 అని. చూద్దాం క్రియేట్ అవుతుందో లేదో. ఇక్కడ ఎంటర్ ఇస్తాను నేను, ఏ స్పేస్ ఇవ్వకుండా. లేకపోతే 500 ఇచ్చినట్లయితే అవుతుందో కాదు. ఆ వాల్యూ అవుట్ ఆఫ్ రేంజ్ అని వచ్చేసింది. ఎంటర్ ఇచ్చినట్లయితే యూజింగ్ డిఫాల్ట్ వాల్యూ 522 వచ్చింది. డబ్ల్యూ ఇస్తే సేవ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి పార్టీషన్స్ చూద్దాము లిస్ట్ చేసి. మీరు ఇక్కడ చూస్తున్నారు 10 పార్టీషన్స్ వరకు క్రియేట్ చేశాను. ఫస్ట్ 1, 2, 3 వచ్చి ప్రైమరీ పార్టీషన్స్. అలాగే ఎక్స్టెండెడ్ పార్టీషన్ని ఎక్స్టెండెడ్ అని మాత్రమే చూపిస్తుంది, మిగతావన్నీ సేమ్ ఒకేలా ఉంటాయి. ఇవి హెక్సా కోడ్ ప్రొవైడ్ చేయలేదు నేను ఇక్కడ, అందుకే లైనెక్స్ అని చూపిస్తుంది. ఇక్కడ మనకు 500MBతో 10 పార్టీషన్స్. 10th పార్టీషన్ మాత్రం ఇక్కడ 2 సిలిండర్స్నే యూజ్ చేసుకుంది. 521 అండ్ 522 సిలిండర్స్ రెండే యూజ్ చేసుకుంది. ఇలా మనం ఒక డిస్క్ని నెంబర్ ఆఫ్ పార్టీషన్స్గా క్రియేట్ చేస్తాము. ఇప్పుడు ఏదైనా ఒక డిస్క్ మీద ఒక ఫైల్ సిస్టమ్ ఫార్మేట్ చేసి ఎలా మౌంట్ చేస్తారు, ఎలా పర్మనెంట్ మౌంట్ అండ్ టెంపరీ మౌంట్ చేస్తారో చూద్దాము. ఫస్ట్ దీనికి పార్టీషన్ టేబుల్కి యాడ్ చేయాలి. పార్ట్ ప్రోబ్ అనేది కమాండ్. పార్ట్ ప్రోబ్ కమాండ్ ఇచ్చినప్పుడు ఇక్కడ క్రియేట్ చేసినటువంటి పార్టీషన్స్ అన్నీ పార్టీషన్ టేబుల్కి యాడ్ అవుతాయి. ఇక్కడ వార్నింగ్ మెసేజ్ చూపిస్తుంది. ఈ /dev/sda అనేది పార్టీషన్ మీద రీరీడ్ చేయాలి అన్నప్పుడు, రీరీడ్ అంటే అప్డేట్ చేయాలన్నప్పుడు ఇక్కడ ఫెయిల్ అవుతుంది అని, అంటే రీబూట్ అవసరం దీనికి. ఇప్పుడు రీబూట్ కమాండ్ ఇస్తాను. ఇది రీబూట్ అయ్యి మనకు పార్టీషన్ టేబుల్ ఇన్ఫర్మేషన్కి యాడ్ అయిపోతుంది, అప్డేట్ అవుతుంది. అది 1 or 2 minutes టైం పడుతుంది. మీరు 100-200 MBతో ప్రాక్టీస్ చేయాలనుకునే వాళ్ళు చేసుకోండి. ఎక్కువ
ప్రాక్టీస్ అవుతుంది. అలాగే నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ మీకు క్రియేట్ అవుతాయి. పార్ట్ ప్రోబ్ అనే కమాండ్ ఇవ్వడం మర్చిపోకూడదు. లాగిన్ అయ్యాను, అగైన్ రిపోర్ట్ అయిపోయింది. mkfs.ext4 అనేది టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్. mkfs అనేది ఫైల్ సిస్టమ్ మీకు అని క్రియేట్ చేయడానికని /dev ఏదైనా ఒక పార్టీషన్ తీసుకోవచ్చు. /sdb2 తీసుకుంటాను, ప్రైమరీ పార్టీషన్ కానీ ఎక్స్టెండెడ్ పార్టీషన్ కానీ మీరు దేని మీదైనా ఇవ్వచ్చు. ఇక్కడ పార్టీషన్ ఫైల్ సిస్టమ్ ఫార్మాట్ అయినప్పుడు అంటే క్రియేట్ అయినప్పుడు మనకి ఇలా ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఐనాన్ నెంబర్స్, ఫైల్ సిస్టమ్ లేబుల్స్ ఏమి లేవు, బ్లాక్స్, ఐనాన్ నెంబర్స్, స్ట్రైప్స్ ఇవన్నీ మనకి ఇక్కడ చూపిస్తుంది. మ్యాక్సిమం ఫైల్ సిస్టమ్ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి అనేవి ఇవంతా చూపిస్తుంది. 64 బ్లాక్ గ్రూప్స్ ఉన్నాయి. 8192 పర్ గ్రూప్. ఐనోడ్స్ 2040 ఉన్నాయి. ఐనోడ్ ఒక గ్రూప్కని. ఇక్కడ ఇంకా ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను మౌంట్ చేసే ముందు. mkdir/dir mydir అని పెట్టాను. mydir1 అని డైరెక్టరీ క్రియేట్ అయిన తర్వాత మౌంట్ /dev/sdb దేని మీదైతే మనం పార్టీషన్ నేమ్ ఇచ్చినామో ఈ ఫైల్ సిస్టమ్కి సేమ్ పార్టీషన్ని యూజ్ చేసుకోవాలి. mydir1 ఎంటర్ కొట్టినట్లయితే మౌంట్ అయిపోతుంది. df కమాండ్లో చూస్తే మనకు /mydir అనేటువంటి /dev/sdb2లో మనకుంది. ఇప్పుడు దీనినే పర్మనెంట్ మౌంట్ ఎలా చేయాలి అన్నప్పుడు సేమ్ డైరెక్టరీని యూజ్ చేసుకొని ఒకసారి ఇప్పుడు రీబూట్ ఇచ్చి చూస్తాను ఈ టెంపరరీ మౌంట్ ఉంటుందా వెళ్ళిపోతుందా అనేది. మీకు ఈ వీడియో టైం ఎక్కువ పట్టి ఉండవచ్చు, కానీ మీకు క్లారిటీగా అర్థమవుతుంది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసినప్పుడు. మీకు ఇక ఎటువంటి డౌట్ అనేది ఉండదు ఇక్కడ. లాగిన్ అయిపోయాను, రిబూట్ అయిపోయి ఇప్పుడు డిఎఫ్ కమాండ్ ఒకసారి చూసినట్లయితే మీకు mydir అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు దీనినే పర్మనెంట్గా ఇవ్వాలి అనుకుంటే vi/adc/fstab అనేటటువంటి ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్లో మనం ఎంట్రీ ఇవ్వాలి. ఆల్రెడీ మనం డైరెక్టరీ క్రియేట్ చేసినాము mydir/mydir1 అనేది. అది డిలీట్ అవ్వదు, కానీ ఓన్లీ మౌంట్ పాయింట్ మాత్రమే రీబూట్ ఇచ్చినప్పుడు టెంపరరీ మౌంట్ కాబట్టి డిలీట్ అయిపోతుంది. ఈ etc/fstab ఫైల్ అనేది కాన్ఫిగరేషన్ ఫైల్. ఇందులో ఉండే ఏ ఇన్ఫర్మేషన్ని మనం డిలీట్ చేయకూడదు. ఇక్కడ లాస్ట్లో ప్రాక్ అనే దాని కింద మనం ఎంట్రీ ఇస్తాము. /dev పార్టీషన్ నేమ్ ఇస్తాము sdb2. ఏ పార్టీషన్ మీదైతే మనం ఫైల్ సిస్టమ్ని మేక్ చేసామో దాని మీద ఇవ్వాలి. ఇక్కడ మౌంట్ పాయింట్ నేమ్ mydir, మనం క్రియేట్ చేసినటువంటి డైరెక్టరీ నేమ్. ఇంకా ఈ థర్డ్ ఆప్షను టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ ext4. ఈ డిఫాల్ట్ వాల్యూస్ ఇచ్చేస్తాను. మౌంట్ ఆప్షన్స్ ఇవి రీడ్ రైట్ ఇలాంటివన్నీ ఉంటాయి. నెక్స్ట్ బ్యాకప్ కావాలా పర్లేదా అంటే మనం 0 వాల్యూస్ ఇవ్వచ్చు. అలాగే
ఎఫ్ఎస్సికే వాల్యూ కూడా 0 ప్రొవైడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫైల్ సిస్టమ్ని సేవ్ చేసి దీని తర్వాత ఒక కమాండ్ ఇవ్వాలి, మౌంట్ -a అని. అన్నీ ఈ ETCFS ట్యాబ్లో ఉండేటటువంటి ఎంట్రీస్ అన్నీ మౌంట్ అవ్వడానికి మౌంట్ -a అనేటటువంటి కమాండ్ ఇస్తాము. ఇప్పుడు df కమాండ్ యూజ్ చేస్తే mydir అనేది ఇక్కడ క్రియేట్ అయింది. ఇది ఇప్పుడు ఒకసారి రీబూట్ ఇస్తాను, 1 మినిట్లో వచ్చేస్తుంది. రీబూట్ ఇచ్చి తర్వాత మనం df కమాండ్తో చెక్ చేసుకున్నట్లయితే మనకి ఇది పర్మనెంట్ మౌంట్ కాబట్టి ఈ mydir అనేది మనకు మళ్ళీ డిస్ప్లే అవుతుంది మౌంట్ ఆన్ అయ్యి. రీబూట్ అవుతుంది. 1 or 2 minutes పడుతుంది టైము. మనకి ఏ లైనక్స్ సిస్టంలోనూ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు మనకు డిస్ప్లే అవ్వదు, స్టార్స్ ఇట్లా కూడా డిస్ప్లే అవ్వదు. ఇప్పుడు df కమాండ్ ఇస్తాను, దీంతో కొన్ని ఆప్షన్స్ కూడా ఇస్తాను. -h T అప్పర్ కేస్ T ఇచ్చినప్పుడు టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ కూడా మనకు చూపిస్తుంది. ఇక్కడ చూడండి, మీరు మౌంట్ కమాండ్తో మౌంట్ చేసినప్పుడు డిలీట్ అయిపోయింది రీబూట్ చేసిన తర్వాత. కానీ ETCFS ట్యాబ్ ఫైల్లో మనం ఎంట్రీ ఇచ్చినప్పుడు /dev/sdb2 ext4 ఫైల్ సిస్టమ్ టైప్ అండ్ సైజ్ 500 MB, అలాగే 2.3 యూజర్ స్పేస్. అంటే ఎగ్జాక్ట్గా 500 అనేది ఇక్కడ మనకు రాదు, దాంట్లో 1 or 1% స్పేస్ మనకు సిస్టమ్ యూజ్ చేసుకుంటుంది. అందుకే ఇక్కడ 1% యూజ్ అని చూపిస్తుంది. దీంట్లో 459 అవైలబుల్ స్పేస్ అవైలబుల్లో ఉంది. మనం ఇచ్చినటువంటి మౌంట్ పాయింట్ నేమ్ మనకు డిస్ప్లే చేసింది. ఇలా మనం పార్టిషన్ చేసి ఫైల్ సిస్టమ్ని క్రియేట్ చేసి పర్మనెంట్ మౌంట్ చేసుకుంటాము. నెక్స్ట్ వీడియోలో LVM కమాండ్స్ చూద్దాము. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, మీకు ఫర్దర్ వీడియోస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.